టీ20 లీగ్లు వచ్చాక ఒక్కో లీగ్కు లేదంటే ఒక్కో మ్యాచ్కు ఒక్కో ఆటగాడు సంచలనాలతో రికార్డులు నెలకొల్పుతున్నారు. అంతేకాదు ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్లో లైమ్ లైట్లోకి వస్తున్నారు. ఒక సీజన్ ముగిసిందంటే కనీసం 5-6 మంది మంచి ప్లేయర్లు, క్వాలిటీ ప్లేయర్లు బయటకు వస్తున్నారు. రీసెంట్గా చూసాం కదా, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే భారత జట్టులోకి స్థానం సంపాదించాడు. మనకు తెలిసిందే, చాలా మంది పెద్ద పెద్ద దిగ్గజాలు సైతం చాలా ఏండ్లు కష్టపడిన తర్వాత జాతీయ టీంలోకి వస్తూ ఉంటారు. నాకు తెలిసి మైకేల్ హస్సీ ఆస్ట్రేలియా టీంలోకి రావడానికి చాలా సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు. అంత కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రైవేట్ లీగ్స్ ద్వారా చాలా మంది కొత్త ప్లేయర్లు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఇన్నాళ్ళు ఈ మధ్య కాలంలోనే సూర్యవంశీ ఫేమస్ అయిపోతే ఇప్పుడు మన హైదరాబాదీ మరో బ్యాట్స్మెన్ వార్తలోకి నిలిచాడు. 32 బంతుల్లోనే సెంచరీ చేసి తెలంగాణ టీ20 మ్యాచ్లో వరంగల్ వారియర్స్ తరపున బరిలోకి దిగిన అమన్ రావు మెదక్ ఫాల్కన్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఓపెనర్గా వచ్చిన అతడు 48 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్తో 142 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచే దూకుడుగా ఆడిన అమన్ రావు జస్ట్ 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్తో భారతదేశంలోనే దేశీయ టీ20 లీగ్ల చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా అమన్ రావు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ దెబ్బతో గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేస్తే ఆ రికార్డును అమన్ రావు అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్ లో అమన్ రావు అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. ఒకే ఓవర్లో గాజీ అబ్బాస్ అనే బౌలర్ బౌలింగ్ లో ఏకంగా 32 పరుగులు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో వరంగల్ వారియర్స్ 20 ఓవర్లలో 258 పరుగులు భారీ స్కోర్ సాధించింది. అయితే ఛేదు విషయంలో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా వీరోచితంగా సెంచరీ చేయడంతో ఆ జట్టు గెలిచింది. 56 బంతుల్లో 14 ఫోర్లు 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి జట్టును గెలిపించాడు తిలక్ వర్మ. కానీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు అమన్ రావు. నిజానికి అమన్ రావు కూడా ఐపీఎల్లో ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ 30 లక్షలకు అతన్ని కొనింది. కానీ తుది టీంలో అసలు ఒక మ్యాచ్లో కూడా తీసుకోలేదు. ప్రస్తుత ప్రదర్శన చూస్తుంటే ఫ్రాంచైజీ ఖచ్చితంగా భవిష్యత్తులో అతన్ని టీం 11లో తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రికార్డు ఇన్నింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. 22 ఏళ్ల అమన్ రావు హైదరాబాద్ తరపున జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. 22 ఏళ్ల అమన్ రావు హైదరాబాద్ తరపున రంజీ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 4 లిస్ట్ ఏ మ్యాచ్లు, 11 టీ20 మ్యాచ్లు ఆడిన అతన్ని అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. తాజాగా సాధించిన ఈ రికార్డ్ ఇన్నింగ్స్తో భవిష్యత్తులో ఐపీఎల్తో పాటు జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.